మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నిరుపేదలకు విద్యా వైద్యం ప్రభుత్వం వెంటనే నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా నిజామాబాద్ జిల్లాలో అయితే ఉన్నాము. నిజామాబాద్ జిల్లా ధర్నా చౌక్లో మనం ఉన్నాం. సో ధర్మ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో ఒక ఆమర నిరాహారణ దీక్షను అయితే చేపట్టారు. అసలు ఎందుకు ఆమర నిరాహారణ దీక్షను చేపట్టారు అనే దానిపైన మనతో మాట్లాడడానికి అయితే మైపాల్ గారు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడడం. మీరు చెప్పండి సార్, అంటే ఎందుకు ఈ ఆమర నిరాహారణ దీక్ష చేపట్టారు, మీ డిమాండ్స్ ఏంటి అసలు? నమస్కారం సార్. ధర్మ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ విషాదన్ మహారాజ్ గారి ఆదేశం మేరకు నేడు జిల్లాలో ఆమరణ నిరాహార దీక్ష చేయడం జరుగుతుంది సార్. దాదాపుగా నెల రోజుల నుంచి మేము రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో అన్ని మండల కేంద్రాల్లో సంబంధిత అధికారులు ఏవైతే ఉన్నారో జిల్లా కలెక్టర్లు కానీ ఎంఆర్ఓలు కానీ వారందరికీ కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. తర్వాత ధర్నాలు కూడా చేయడం జరిగింది. ఆ తర్వాత రిలే నిరాహార దీక్షలు కూడా చేయడం జరిగింది. అంటే మేము చేస్తున్నటువంటి ప్రధానమైన 5 డిమాండ్లు ఏంటంటే సార్, 5 డిమాండ్లు అవి ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో, ఈ జిల్లాలో ఉన్నటువంటి 90% మంది పేద ప్రజలకు సంబంధించినటువంటి 5 ప్రధానమైనటువంటి డిమాండ్లు ఉన్నాయి. అది ఏంటంటే విద్య, వైద్యం, ఉపాధి, ఇల్లు, భూమి. ఇవి అతి సామాన్య మానవుడికి, సామాన్య మాధవుడికి, పేద నిరుపేదలందరికీ కూడా ఉపయోగపడే 5 ప్రధానమైనటువంటి డిమాండ్లు ఉన్నాయి. కానీ వీటి పట్ల ప్రభుత్వం కానీ, ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కానీ, ప్రజాప్రతినిధులు కానీ ఎవరు కూడా ఇప్పటి వరకు వాటి పట్ల స్పందించకపోవడం చాలా హాస్యపడుతుంది. ఎందుకంటే ఈరోజు ఈ పేద ప్రజలందరూ కూడా నివసిస్తున్నది వారి చేతి వృత్తులు చేసుకుని, లేదు వారు కష్టపడి రూపాయి కూడబెట్టుకుని బతుకుతున్నటువంటి సమాజం ఇదంతా. కానీ ఇప్పటి వరకు ఈ పేద ప్రజలను ఆదుకోవడానికి ఏ ప్రభుత్వాలు ఏ ఒక్క మంచి పని చేయలేదు. మంచి పని అంటే ఏంటి సార్ అంటే వాళ్ళు పెన్షన్ ఇవ్వడమో, లేకపోతే ఉచితంగా బియ్యం ఇవ్వడమో ఇది కాదు. ఏంటి అంటే మేము పెట్టినటువంటి 5 డిమాండ్లు ఏవైతే ఉన్నాయో అవి సక్రమంగా నిర్వహించినట్లయితే, వాటిని పాటించినట్లయితే, వాటిని అమలు చేసినట్లయితే ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో, ఈ జిల్లాలో 90% పేదరికం ఉండదు. భారత రాజ్యాంగం ఏం చెప్తుంది సార్? భారత రాజ్యాంగంలో మొదటిగా ఉన్నటువంటి అంశాలు ఏంటంటే ఇక ఉన్నటువంటి ప్రజలకి నాణ్యమైనటువంటి ఉచిత విద్య అందించాలి, నాణ్యమైనటువంటి ఉచిత వైద్యాన్ని అందించాలి. అదేవిధంగా ప్రతి పౌరుడికి వారి అర్హతను బట్టి, వారు జీవించడానికి వారి అర్హతను బట్టి ఉపాధిని కల్పించాలి. అదేవిధంగా జీవించడానికి సగటు మనిషి పేదవాడిగా ఉండకుండా పనిచేసుకుని బతకడానికి 1 ఎకరం భూమి అందించాలి. అదేవిధంగా నివసించడానికి ఇల్లు. ఇవి ప్రతి ఒక్క మనిషికి అవసరమైనటువంటి విషయాలు సార్. వీటి పట్లనే వీటి నుంచే మేము 5 డిమాండ్లుగా పెట్టి ప్రభుత్వం పైన పోరాటం చేస్తూ ఉన్నాం. సో మీరు దాదాపుగా మార్నింగ్ నుంచి కూడా ఈ పోరాటం చేస్తూ ఉన్నారు. అధికారులు కావచ్చు, లేకపోతే ప్రజాప్రతినిధులు ఎవరైనా ఒక్కరన్నా వచ్చి పలకరించడం ఏమైనా జరిగిందా? మీరు ఇన్నిగానం డిమాండ్ చేస్తూ ఉన్నారు, ఇవన్నీ అసలు సాధ్యమవుతాయి? అసలు రాష్ట్ర ప్రభుత్వం తెలుసుకుంటే సార్ ఇది 1 నిమిషంలో అయిపోయే పని. ఎందుకంటే మేము ఏమడుగుతున్నాం, ప్రజలకు కావాల్సినటువంటి అవసరాలను అడుగుతున్నాం. కానీ ఎలాంటి అనవసరమైనటువంటి ఖర్చులు అడుగుతాయి కదా సార్. అంటే అనేకమైనటువంటి కార్యక్రమాల ద్వారా ప్రజల సొమ్ముని అనవసరంగా ఖర్చు చేస్తుంది ప్రభుత్వం. కానీ ప్రభుత్వం కరెక్ట్గా ఆలోచిస్తే ఒకవేళ ఇది నిమిషంలో జరిగే పని. అంటే ఇప్పుడు ఉన్నటువంటి విద్యా వ్యవస్థనంతా కూడా తిరిగి నిర్మాణం చేయొచ్చు సార్, పునర్నిర్మాణం చేయొచ్చు. ఎందుకంటే భారత రాజ్యాంగంలో ఏం చెప్తుంది? ఉచిత నాణ్యమైన విద్యను అందించమని చెప్తుంది భారత రాజ్యాంగం. కానీ విద్య అనేది మార్కెట్ అయిపోయింది. ఈరోజు మొత్తం ప్రైవేట్ మార్కెట్లో ఉంది. వైద్యం కూడా ఉచితంగా. ఈరోజు నిజామాబాద్ జిల్లాలో సార్ ఒక పెద్ద ప్రభుత్వ ఆసుపత్రి ఉంది. మరి దాని పరిస్థితి ఏంది? కావాల కనీసము ఒక గైనకాలజిస్ట్ డాక్టర్ ఉంటే అక్కడ సరైనటువంటి స్కానింగ్ లేదు. కానీ నిజామాబాద్ జిల్లాలో అన్ని ప్రాంతాల వాళ్ళు నిజామాబాద్ జిల్లాకి వస్తే స్కానింగ్, ఒక గర్భిణీ స్త్రీని స్కానింగ్ చేయడం కోసము ప్రైవేట్ ఇన్స్టిట్యూట్ల చుట్టూ దింపడం జరుగుతుంది. ఒక స్కానింగ్స్, ఎంఆర్ఐ స్కానింగ్ కానీ, నార్మల్ స్కానింగ్ కానీ ఎక్కడ కూడా లేదు. అంటే ఇదంతా కూడా జిల్లాలో ఉన్నటువంటి వ్యవస్థ, జిల్లా కాదు రాష్ట్రంలో కూడా ఇదే వ్యవస్థ ఉంది. అంటే విద్యను, వైద్యాన్ని ప్రైవేటీకరణ చేసి పడేసారు అంతా. ఏదైతే మనకి గత 10 సంవత్సరాల నుంచి, అంటే తెలంగాణ రాకముందు, తెలంగాణ వచ్చిన తర్వాత కూడా చాలా వరకు కూడా ప్రతి గవర్నమెంట్ స్కూల్స్ కావచ్చు, గవర్నమెంట్ హాస్పిటల్స్, సో నాణ్యమైనటువంటి ప్రతిదీ కూడా మేము అందిస్తున్నామని గత పాలకులు చెప్పారు. ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్ కూడా అదే చెప్తా ఉంది. అంటే ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో ప్రతి గవర్నమెంట్ స్కూల్లో నాణ్యమైనటువంటి విద్యను అందిస్తున్నామని చెప్పేసి చాలామంది చెప్పుకుంటా ఉన్నారు. ఇదంతా కాదంటారా? ఇదంతా వట్టి మాటలే అంటారా? నిజంగా వట్టి మాటలే సార్. ఎందుకంటే ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి మనవుడు ఏ స్కూల్లో చదువుతున్నాడు? మరి మా కటిక పేదరికం ఉన్నటువంటి మా పేదల పిల్లలు ఎక్కడ చదువుతున్నారు? మేము ఏం డిమాండ్ చేస్తున్నాం సార్? ఆ సీఎం చదివే మన్మడి స్కూల్లో మా పిల్లల్ని చేరించాలా, లేదా సీఎం మన్మడి తీసుకొచ్చి మా పేద పిల్లలతో చదివించాలా? అంటే ఇది సాధ్యం అవుతుందా? అంటే ప్రైవేట్ స్కూల్స్ అన్ని మూసివేస్తే ఇదంతా సాధ్యమవుతుందని నేను అనుకుంటున్నా. మరి ఇది కరెక్టేనా? ప్రైవేట్ స్కూల్ నడిపించేదంతా కూడా ప్రభుత్వాలే కదా సార్.
ప్రభుత్వం ప్రవేశ చేసే ప్రైవేట్ స్కూల్ వస్తున్నాయి కదా, మరి ప్రైవేట్ స్కూళ్ళకు బదులు ఆ ప్రైవేట్ స్కూల్లో పనిచేసే నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో చదువుకున్నటువంటి విద్యావంతులు వాళ్ళకి ఉపాధి కల్పిస్తూ ఉద్యోగాలు ఇచ్చి ప్రభుత్వం వల్లనే సక్రమంగా నిర్వహిస్తే ఈ రాష్ట్రము మరొక జపాన్ అవుతుంది, మరొక సింగపూర్ అవుతుంది, మరొక చైనా అవుతుంది. సో అంటే అర్హులైనటువంటి ప్రతి రైతు కూడా ఒక్కొక్క ఎకరా ఇవ్వాలని చెప్పేసి మీరు మాట్లాడుతూ ఉన్నారు. ఎకరా భూమి మరి సాధ్యమవుతుంది అంటారు ఇదంతా? ఖచ్చితంగా అవుతుంది సార్. ఎందుకంటే 1000 ఎకరాల పడాయి భూమి ఉంది ప్రభుత్వం దగ్గర, 100 ఎకరాల లక్షల ఎకరాల భూములు ఉన్నాయి మన దగ్గర. వాటన్నింటినీ తీస్తే వాటి రికార్డు తీసుకుంటే సార్, ఈ భూ సమీకరణ చట్టం ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచి మొత్తం రికార్డు చేసినట్లయితే 1000 ఎకరాల భూమి అగ్రకులాల పేరు పైన ఉంది. ఏవైతే పాలకులు ఉన్నారో పాలకుల వర్గాల చేతుల్లో భూమి ఉంది సార్. మేము ఏమంటామంటే 10 ఎకరాలు అడుగుతలే, గత ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ 3 ఎకరాల భూమి అడుగుతలే. ఒక సగటు కుటుంబం జీవించడానికి సాగునీరుతో కూడినటువంటి ఎకరం భూమిని అడుగుతున్నాం, ఒక ఎకరం మాత్రమే. ఎందుకు? ఒక కుటుంబంలో 4 ఉంటే ఆ ఎకరం భూమి చేసుకుని హ్యాపీగా బతకొచ్చు వాళ్ళు. అది సో అంటే మీరు ఒక కాన్సెప్ట్ పెట్టుకున్నారన్న, అంటే ప్రతి ఒక్క రైతుకి ఇప్పుడు అడిగినట్టే ఒక్కొక్క ఎకరా ఇవ్వాలని చెప్పేసి అని అన్నారు. కాకపోతే చాలామంది కూడా ఇప్పుడున్న సిచ్యువేషన్లో భూములు కబ్జాలు అవుతా ఉన్నాయి. సో దీని గురించి మీరు ఏం చెప్తారు? ఇదంతా సాధ్యమవుతుంది అనుకుంటున్నారా? ప్రభుత్వం తలుచుకుంటే సాధ్యం కానీ ఏది లేదు సార్. భూమి అనేది ఆత్మగౌరవం. అంటే తను ఆత్మగౌరవంతో బతకడానికి తన చేతిలో ఒక పని ఉంటే ఒక ఎకరం భూమి సాగునీటితో కూడిన ఒక ఎకరం భూమిని కల్పించినట్లయితే ఆయన ఆత్మగౌరవంతో బతకడానికి కావాల్సిన ఎకరం భూమి సార్. ఈరోజు గవర్నమెంట్ లక్షల కోట్ల రూపాయలు పథకాల రూపాయలతో ఎంతో ఖర్చు చేస్తున్నప్పుడు ప్రజల్ని ఎందుకు బానిసలుగా వేయాలా, ప్రజల్ని ఎందుకు బానిసలుగా వేయాలని చెప్పేసి మేము ధర్మ సమాజ్ పార్టీ తరఫున 5 డిమాండ్లను పెట్టినాం సార్. ఇది ప్రజలకు కావాల్సిన, ఖచ్చితంగా కావాల్సిన విద్య కావచ్చు, వైద్యం కావచ్చు. ఈరోజు విద్య చూడండి సార్, విద్య మీరు అన్నారు ఇంతకుముందు, అంటే నాణ్యమైన విద్య అందిస్తుంది కదా ప్రభుత్వం అని చెప్పి చెప్పడం జరిగింది. మరి కార్పొరేట్ స్కూళ్ళల్లో చిన్న పిల్లగాళ్ళ నుంచే ఇంగ్లీష్ నేర్చుకుంటాడు, కంప్యూటర్ నేర్చుకుంటారు. అది గ్రామ స్థాయిలో ఉందా సార్? అది దాని ఎంత కంపారిజన్ ఉంది? మరి విద్యను ఒక నాణ్యమైన ఉచిత విద్యను కేజీ నుంచి పీజీ వరకు గవర్నమెంట్ అందించాలి. అది సాధ్యం కాకపోతే ప్రతి విద్యార్థికి 1 లక్ష రూపాయలు సంవత్సరానికి కేటాయించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం సార్. అంటే 1 lakh మీరు కేటాయించండి అని చెప్పి మీరు చెప్తా ఉన్నారు. ఒకవేళ కేటాయిస్తే దాంట్లో చేంజెస్ ఏమొస్తాయి అనుకుంటున్నారు మీరు? అంటే ఆ డబ్బుతోటి చదువుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈరోజు కూలీనాలు చేసుకునే ఒక పేద కుటుంబాలు సార్ ఎంత సంపాదిస్తారు? ఈరోజు నిత్యావసర వస్తువుల ధరలన్నీ ఆకాశానికి అంటున్నాయి. మరి ఆ ధరలు పెరిగినప్పుడు మళ్ళీ సంపాదన ఎంత ఉన్నది? ఆ వచ్చిన సంపాదన మీద విద్య మీద ఎంత ఖర్చు చేస్తున్నారు, వైద్యం మీద ఎంత ఖర్చు చేస్తున్నారు? అంటే ఆ సంపాదన కాకుండా వాళ్ళు అప్పుల పాలవుతున్నారు, ప్రాణాల మీదకి తీసుకొచ్చుకుంటారు. వైద్యం అందట్లేదు, విద్య అందట్లేదు. బాధాకరమైన విషయం ఏంటంటే సార్, విద్య కావాలని అడుక్కోవడం ఏంది, వైద్యం కావాలని అడుక్కోవడం ఏంది? విద్య వైద్యం అనేది సేవా రంగాలు. గవర్నమెంట్ చేయాల్సిన బాధ్యత, గవర్నమెంట్ విద్యను ఉచితంగా అందించాలా, వైద్యాన్ని అందించాలా. ఇవి 2 సేవా రంగాలు. ఈ సేవా రంగాలను ఏం చేసిరంటే బిజినెస్ రంగంగా మార్చేసారు. ఆ బిజినెస్ రంగంగా మార్చినప్పుడు ఒక స్టూడెంట్కు టీచర్కు మధ్య బాండింగ్ ఏది ఉంటుంది సార్? బిజినెస్ బాండింగ్ ఉంటుందా, టీచరు స్టూడెంట్ బాండింగ్ ఉంటుందా? ఒక డాక్టర్కు ఒక పేషెంట్కు మధ్య ఏ బాండింగ్ ఉండాలా? బిజినెస్ బాండింగ్ ఉన్నప్పుడు డబ్బుల కోసం చూస్తారు. కాబట్టి మేము అడిగేది ఏంటి అని అంటే, వైద్యమన్నా అందించండి, లేదంటే 1 లక్ష రూపాయలు ప్రతి వ్యక్తికి కేటాయించండి. విద్యనైనా అందించండి, లేదంటే ప్రతి విద్యార్థికి 1 లక్ష రూపాయలు అందించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. సో మైపాల్ గారు మీరు చెప్పండి, అంటే ఇవన్నీ కూడా మీరు పోరాడుతున్నది చాలా మంచిగా ఉంది. కాకపోతే ఈ మధ్య కాలంలో ఒక టైటిల్ అనుకోవచ్చు, లేకపోతే ఒక వర్డ్ అనేది వైరల్ అవుతా ఉంది, ఉచిత పథకాలు. సో ఈ ఉచిత పథకాలకు సంబంధించి మీరు ఏం చెప్పాలనుకుంటారు? అంటే ఇవి ఇచ్చిన తర్వాత చాలామంది జల్సాలకు అలవాటు పడుతూ ఉన్నారు అనేది ఒకటి తెలుస్తూ ఉంది. సో మీరు చేసే ధర్మ పోరాటంగా కనిపిస్తూ ఉంది. ఈ ఉచిత పథకాల గురించి మీ వర్షన్ మీరు ఏమనుకుంటున్నారు? రైట్ సార్. ఉచిత పథకాలు ఏదైతే ప్రభుత్వాలు ఇస్తున్నాయో, ఫస్ట్ ప్రభుత్వాలు ఉచిత పథకాలని బ్యాన్ చేయాలి. వారంతగా బ్యాన్ చేసుకొని మేము ఏవైతే 5 డిమాండ్లు పెట్టినామో, ఇక్కడ ఉన్నటువంటి యువతను ఈరోజు సార్, యువతను మత్తులో ముంచి తేలుతున్నది ఎవరు? ప్రభుత్వాలే కదా. ఈరోజు యువత కూడా ఇక్కడ ఉపాధి లేకుండా బయట పోయి దుబాయ్, మస్కట్ దేశాల్లో బతుకుతున్నది ఎవరి కారణంగా? ప్రభుత్వాల కారణంగానే. అంటే వాస్తవానికి నేనేమనుకున్నాను సార్, ఇది ప్రజా తప్పిదమే. ఎందుకంటే మంచి సరైనటువంటి నాయకుడిని ఎన్నుకుని మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకుంటే వారు ప్రజలకు కావాల్సినటువంటి విద్య, వైద్యం, ఉపాధి, ఇల్లు, భూమి ఇవన్నీ కల్పించే అవకాశం ఉంటుంది. మీలాంటి వాళ్ళు ఇక్కడ కూర్చోవాల్సిన అవసరం కూడా లేదు, ధర్నా చౌక్లలో కూర్చోవాల్సిన అవసరం కూడా లేదు అంటారు. ఖచ్చితంగా. ఇప్పుడు మేమంతా కూడా వెల్ గ్రాడ్యుయేట్స్, అంతా చదువుకున్నటువంటి వాళ్ళమే. ఈరోజు మేము రోడ్ల మీదకి ఎందుకు రావాల్సి వచ్చింది అంటే, ఈ ప్రభుత్వాలు చేసిన తప్పు కాబట్టి ప్రశ్నించే ఒక ప్రజాసంఘం లేదు, ప్రశ్నించే ఒక ప్రతిపక్షం లేదు, ఒక ప్రజా పోరాటం చేసే నాయకులు లేరు. కాబట్టి చదువుకున్న యువకులుగా డాక్టర్ విశ్వనాథన్ మహారాజ్ గారి ఆయన అడుగుజాలను నడుచుకుంటూ ధర్మ సమాజ్ పార్టీలో పనిచేస్తూ మేమంతా కూడా ఈ
ప్రభుత్వం పైన పోరాటం చేస్తున్నాం సార్. ఎందుకంటే ఇప్పటికైనా ప్రభుత్వాలు కళ్ళు తెరిచి, గత ప్రభుత్వాలు కానీ ఈ ప్రభుత్వం కానీ వీళ్ళు ప్రజల్ని మోసం చేస్తూ ఉన్నారు. అవునా, ప్రజల్ని బానిసలుగా చేస్తూ ఉన్నారు. ఎలక్షన్లో రాగానే మందు మాంసం పంచి, డబ్బులు పంచి అధికారంలోకి వచ్చిన తర్వాత ఉచిత పథకాల పేరుపైన 1,00,000 కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని వృధాగా చేస్తున్నారు. కాబట్టి మేము ఏమంటామంటే అదే ప్రజాధనాన్ని ఏదైతే ఉన్నదో ఆ ధనాన్ని ఇరువైపు మళ్లించండి. ప్రజలకు ఎలాంటి ఉచితాలు ఇవ్వకుండా, వాళ్ళకి సారం వేయకుండా, మటన్ పెట్టకుండా, డబ్బులు పంచకుండా ఎలక్షన్లలో ఆ డబ్బుని ప్రజల సంక్షేమం కోసం వాడాలని చెప్పి కోరుకుంటున్నాం సార్. ఈరోజు ధర్మ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో ఒక ధర్మ పోరాటం చేస్తూ ఉన్నారు. సో ఈ ఉచితాలు అన్నిటిని తొలగిస్తే మరి సామాన్య ప్రజలు ఎట్లా రెస్పాన్స్ అవుతారో అనేది కూడా ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో చాలామంది కూడా దానిపైన ఆధారపడుతున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారండి. సో దీని గురించి సార్, ఎలక్షన్కి ఒక నెల ముందు మాత్రమే హడావిడి ఉంటుంది. ఓ నెలలో ఎంత మహా అంటే రోజుకి ఓ 100 రూపాయలు ఖర్చు పెట్టి, అంటే మటన్ కానీ మందు కానీ ఏదో 100 రూపాయలు. మొన్న గత ఎలక్షన్లలో ఓటుకి 5,000 పంచినటువంటి పరిస్థితి ఉంది. అది ఎన్ని రోజులు సార్? అంటే కేవలం ఒక నెల మాత్రమే. కానీ మిగతా 5 సంవత్సరాల పాటు 4 సంవత్సరాల 11 నెలలు ఏం చేయాలి? వీళ్ళంతా కష్టపడి పనిచేయాల్సిందే కదా. మరి కష్టపడి పనిచేసే వాళ్ళని ఇట్లా మార్చకుండా వాటిని బ్యాన్ చేస్తే, వీళ్ళు ఇవ్వడం మానేస్తే తీసుకోవడం మానిపోతుంది. ఇప్పుడు మిగతా దేశాల్లో ఉంది కదా సార్, ఓటు అనేది రైట్. అది ఖచ్చితంగా ఓటు హక్కును వినియోగించాల్సిన బాధ్యత ప్రతి పౌరుడి పైన ఉంది. డబ్బులు ఇచ్చినా ఇవ్వకపోయినా కానీ వాళ్ళు ఓటు వేయాల్సిందే. అవునా, దాన్ని ప్రచారం చేయండి. మేము ఏమంటామంటే సార్, ఎలక్షన్ కమిషన్ ఉంది కదా, ఎలక్షన్ కమిషన్ని ఓటు ఎంత బాధ్యతాయుతంగా నిర్వహించుకోవాలో, ఓటుని ఎంత బాధ్యతగా ఇవ్వాలో భారత రాజ్యాంగం ఏం చెప్పిందో దాన్ని ప్రచారం చేయాలా. అవునా, ఒక వ్యక్తిని తీసుకొచ్చి, ఒక సినిమా స్టార్ని తీసుకొచ్చి ఓటు గురించి ప్రచారం చేయడం కాదు. భారత ఎన్నికల కమిషనే ఓటు గురించి ప్రచారం చేయాలా. భారత ఎన్నికల కమిషన్ మొత్తం కూడా ఇక ఉన్నటువంటి ఈ వ్యవస్థ అయితే ఉందో సార్, ఎలక్షన్లో డబ్బులు పంచడం, మాంసం పంచడం, మందు పంచడము, వీటిని బ్యాన్ చేస్తూ వాటినంతా కూడా ప్రజాదాన్ని తీసుకొచ్చి ప్రజల కోసం ఉపయోగిస్తే ఎలాంటి ప్రాబ్లం ఉంటుంది. ఇది మనం ఈరోజు ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా సుమన్ టీవీ నిజామాబాద్ ధర్నా చౌక్ ఎందుకు వచ్చిందంటే, ఈరోజు ధర్మ సమాజ్ పార్టీ ఒక ధర్మ పోరాటాన్ని అయితే చేస్తుంది అనేది మనకు తెలుసుకున్న తర్వాత మనం ఇక్కడికి వచ్చినాం. కాకపోతే వీళ్ళు చెప్పే వర్షన్ ఏంటంటే KG to PG విద్య అనేది క్వాలిటీ కావాలా. ఎవరైతే నిరుపేద ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా విద్య, వైద్యం అనేది క్రూషియల్ అండి. ప్రతి ఒక్కరికి నీడి అది చాలా వరకు కూడా. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో భాగంగా ఎక్కడ చూసినా కూడా క్వాలిటీ వైద్యం అనేది రావట్లేదు అనేది వీళ్ళైతే చెప్తా ఉన్నారు. కాకపోతే ఎవరైతే మనకి రైతుల గురించి మాట్లాడుకుంటే, లేకపోతే అర్హులైనటువంటి రైతన్నలందరికీ కూడా ఎకరా భూమిని అయితే ఇవ్వాలి అని చెప్పేసి ధర్మ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో ఇవాళ ధర్నా చౌక్లో అయితే ఇదంతా చేస్తూ ఉన్నాము. ఈ ఆమర నిరాహార దీక్షను అయితే చేస్తూ ఉన్నాము. ప్రభుత్వాన్ని కదిలించేందుకే మేము ఈరోజు ఈ దీక్షను అయితే చేపట్టామని చెప్పేసి మనకి మైపాల్ గారు అయితే చెప్పడం జరుగుతాం.